దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. నేను పొలం కోసం మాకు కోర్టులో ఉంది భూమి. దానికోసం ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకుందామని వచ్చాను. అంతకుముందు నాకు అబాక్షణ అయ్యింది. నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. నేను ఇక మాది కోర్టులు వల్ల అడావుడి వల్ల నేను పిల్లల గురించి కూడా పట్టించుకోకుండా ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకుందామని ఎవరో చెప్తే మా ఇంటి దగ్గర వదిన తీసుకొస్తే వచ్చాను. ఒకసారి పోయిన సంవత్సరం జనవరిలో వచ్చాను అయ్యగారికి. అప్పుడే చూశాను మేము విగ్రహారాలు చేసుకున్నాం. కాకపోతే అవన్నీ మానేసి నేను అయ్యగారు ప్రార్థన విని నేను మారిపోయి అయ్యగారికి తోట గురించి చెప్పుకుందామని ఆలోచనతో వచ్చాను. కాకపోతే ఇసాకయ్య గారికి ప్రార్థన చేస్తుండగా నేను గనక నా సమస్యలు తీరిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే పిల్లలు కూడా పుట్టాలి అనుకున్నాను. అలాగే నా తోట గురించి ఏడుచుకుంటా ప్రార్థన చేస్తే ఆ రోజు వాక్యంలో కూడా పోయింది కూడా నీకు తిరిగి ఇస్తాను అని చెప్పి వచ్చింది వాక్యం. మళ్ళీ అది కాకుండా మేము చాలా సమస్యల్లో ఉన్నాం. దేవుడు మీ చెయ్యి పట్టుకుంటే విడవడు, నీ వెంటే ఉంటారు అని చెప్పారు. అయ్యగారు నాకు ప్రార్థన ఎత్తిమే చేవేసి నాకు అరటిపండు ఇచ్చారు. తర్వాత నేను వెళ్ళిపోయాను. మళ్ళీ 2వ నెలలో అలా నాకు దైవజనుడిలాగా వచ్చి నాతో దేవుడు మాట్లాడారు. అమ్మ రాణి, నువ్వు మార్చి 5వ తారీఖున నీకు అద్భుతమైన కార్యం చూపిస్తాను. నీ సరిహద్దులు ఎక్కడున్నాయి అంటే ఇదంతా నాదే అన్నయ్య, ఇంతవరకు నాది ఎవరికి ఇవ్వద్దు, ఒకరిది నాకు వద్దన్నయ్యా అన్నాను. ముందు నీకు మార్చి 5వ తారీఖున నీకు మంచి ప్రతిఫలం ఇస్తాను. నిన్ను చాలామంది అనుకుంటున్నారు అమ్మ, మళ్ళీ నవంబర్ నెలలోనే నీకు మంచి కార్యం జరిగిద్ది. ముందు మార్చి 5వ తారీఖునే గుర్తుపెట్టుకో, నీకు 5వ తారీఖునే గుర్తుపెట్టుకోమని నాకు చెప్పారు. దైవజనులాగే వచ్చి చెప్పారు. నాకేమీ తెలియదు. తర్వాత నిజంగానే 5వ తారీఖున ఇది శ్రమ దినాలప్పుడు నిజంగానే 5వ తారీఖున నేను గర్భవతినని తెలిసింది. అలాగే నా చెల్లికి నాకు 3వ నెల అప్పుడు మా చెల్లికి 2 కిడ్నీలు పోయినాయి అని చెప్పారు. నేను ఇంకా నా తండ్రి బాగుంటే నేను 7 వారాలు ప్రార్థన పెట్టుకుంటాను. ప్రతి నెల నేను ఇసాకయ్య గారి ప్రార్థన మానకుండా వస్తానని నేను అప్పుడు తీర్మానం చేసుకున్నాను. అలాగే దైవజనులు నా కోసం ప్రార్థన చేశారు, మంచి బిడ్డనిచ్చారు బాబుని. అలాగే నా ప్రభు నాతో ఎలా మాట్లాడారో నాకు ఆపరేషన్ చేశారు. నాకు మాత్రం నా ప్రభువా మీరున్నారు, నాకు చాలా నా చెల్లిని బ్రతికించారు, ఆ కిడ్నీలు కూడా మీరే బాగు చేస్తానని చెప్పారు దైవజనులు. మళ్ళీ ఇసాకయ్య గారి లాగే వచ్చి నేను నీ చెల్లి కిడ్నీలు బాగు చేస్తాను అని చెప్పారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించండి.